ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంపలు 1, పసుపు తగినంత, పింక్ సాల్ట్ తగినంత, ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బులుగురు గోధుమలలో బేసిక్ గా ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజాలు, మంచి పౌష్టిక పదార్థాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో బులుగురు గోధుమలని చక్కగా, అంటే అట్లీస్ట్ మరీ రెగ్యులర్ గా కాకపోయినా కూడా ఏదో ఒక రూపంలో ఇలా స్పెషల్ గా తయారు చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో ఇలా మనము బంగాళదుంపలు ఉడికించుకొని పెట్టుకున్నాము, బులుగురు గోధుమలు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం. సో మిగతా అంతా కూడా ప్రాసెస్ చేస్తూ చెప్తా. బులుగురు గోధుమల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది, అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది, అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఈజీ అన్నమాట. అలాగే మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ, ఒక తక్షణ శక్తి కావాలి అంటే కూడా బులుగురు గోధుమలతో ఏ వంటకం తిన్నా కూడా మనకు మంచి ఎనర్జీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా బులుగురు గోధుమలతో ఈ వంటను మీరు కూడా నేర్చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా మనం వాంగీబాత్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. వాంగీబాత్ అంటే ఫస్ట్ అన్నం ఉంటుంది, ఒక కూర తయారు చేసుకుంటాము, పైనుంచి పొడి వేస్తాము, అది మెయిన్ ప్రాసెస్. సో దీనికి కూడా ఏంటి అంటే ఒక పొడి తయారు చేసుకోబోతున్నాం, ఒక మసాలా పొడి లాగా. సో అందుకు కాను ఫస్ట్ మనం ఏం వేసుకుంటున్నాము అంటే నూనె ఏం వేయట్లేదు. సో నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. శనగపప్పు కొన్ని ఉంచుకున్నాను పోపు కోసం. ఆ తర్వాత మినప్పప్పు ఒక్కసారి 2 వేగిన తర్వాత నెక్స్ట్ కావాల్సినవి వేసుకోవచ్చు. సో ఇలా మనకు డ్రై రోస్ట్ చేసింది ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో అందుకే మీరు ఇంత ఫ్యూచర్ కూడా చక్కగా అంటే ఒక వారం 10 రోజుల వరకు పొడి కదండి, మనకు నెల రోజుల పాటు కూడా బాగానే ఉంటుంది. అంటే ఒక మసాలా పొడిలాగా వేరే వంటల్లోకి వాడడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మిరియాలు కొంచెం నేను ఒక 2 to 3 స్పూన్స్ వేసానండి, కొంచెం ఘాటుగా ఉండడానికి. సో మీ ఇష్టం, మీరు తీసుకునే ఘాటును బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఏమంటే పెద్ద డిఫరెన్స్ ఏం పడదండి. అలాగే మనకు మిరియాల పొడి ఘాటు చాలా మంచిది కూడా. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఆ తర్వాత పల్లీలు, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, సో ఇంతవరకు మనం వేసుకోవాల్సిన అన్ని కూడా వేసేసుకున్నాము. సో ఇది అలా ఒక్క నిమిషం ఇలా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని మనము పొడిగా తయారు చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ప్రస్తుతానికి. సో ఇది మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి చక్కగా పొడి చేసేసుకొని ఒక మంచి గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక నెల రోజుల పాటు కూడా మనం ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు అది కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే కొంచెం మనకు మసాలా పొడి వేసుకోవాలి అనుకున్న వంటలు ఉంటాయి కదా, సో అలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట. సో ఇలా మనము వేయించుకొని పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఓకే, సో ఇది ఒక 1 minute చల్లారాలి. పొడి చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనం పొడిగా తయారు చేసేసుకున్నాం. సో దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని మెయిన్ అన్నం ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇదే బాండీలో నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఆల్రెడీ మనం పొడిలో వేసాం కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు,
వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు, అంటే మనం ఆలు మెయిన్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి మన బులుగురు గోధుమలతో పాటు మనం బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పింక్ సాల్ట్, ఆ తర్వాత బులుగురు గోధుమలు. సో బులుగురు గోధుమలు వేసుకొని అది కొంచెం మనకు వేగిన తర్వాత చివరిగా మనం పొడి వేసుకోవాలన్నమాట. సో దీనికి తగ్గట్టుగా, ఈ బంగాళదుంపలకి తగ్గట్టుగా మనము బులుగురు గోధుమలు వేసేసుకుందాం. కొంచెం దీంట్లో ఉండే వాటర్ కొంచెం వెళ్ళిపోతే మనం అప్పుడు పైనుంచి పొడి వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ ఒక 1/4 కప్పు నిండా వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి చూసుకుందాం, మరీ ఎక్కువగా కాకుండా ఫ్లేవర్ మాత్రమే యాడ్ అయ్యేటట్టు వేసుకుందాం. సో చక్కగా కమ్మకమ్మగా వేడివేడిగా తయారైపోయిందని చెప్పొచ్చు. సో చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆలు బులుగురు గోధుమల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంపలు 1, పసుపు తగినంత, పింక్ సాల్ట్ తగినంత, ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, దాల్చిన చెక్క, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లికాడలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న బులుగురు గోధుమలు, మెత్తగా పొడి కొట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు బులుగురు గోధుమల అన్నం రెడీ.